ఈ 2024 ఎలక్షన్లో ఏ పార్టీ విన్ అవుతుంది, ఏ పార్టీ లూజ్ అవుతుంది అని చెప్పి పక్కన పెడితే అసలు ఈ ఎలక్షన్ అనేది జనసేనకు చాలా ఇంపార్టెంట్. జనసేన పార్టీకి ఉన్న ఒక బిగ్ మైనస్ ఏంటంటే అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేకపోవడం. అసలు ఈ 2024 ఎలక్షన్ ద్వారానే సరే 21 ఎమ్మెల్యే సీట్స్, 22 ఎంపీ సీట్స్లో అవుట్ ఆఫ్ మెజారిటీ నెగ్గి అసెంబ్లీలోకి ఎంటర్ అవుతేనే జనసేన క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే వాళ్ళ పనితీరు కానీ, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. జనసేన పార్టీకి 10 years జర్నీలో చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూ బేస్ మీద మాట్లాడతారు. ఈ ఎలక్షన్స్ ద్వారా జనసేన క్యాండిడేట్స్ అసెంబ్లీలోకి ఎంటర్ అవుతే ఇవన్నీ అసెంబ్లీలో డిస్కస్ చేసే ఛాన్స్ వస్తుంది. జనసేనకి డెమోక్రసీ కూడా చాలా మంచిది. ఈ స్థానాల్లో పోటీ చేస్తామన్నది పక్కన పెట్టి జనసేన అనేది ఒక మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో సీఎం అవ్వాలన్నా సరే ఈ ఎలక్షన్లో జనసేన విన్నింగ్ అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద మారుతుంది. జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి సీఎం అని చెప్పి స్టోరీలతో సరిపెట్టుకోకుండా మీ నియోజకవర్గంలో నుంచోబెట్టిన అభ్యర్థిని ఓట్స్ వేయించి గెలిపించి అతని కష్టానికి ఒక ప్రతిఫలంగా ఇచ్చే ఛాన్స్ ఇది.